మనం చెప్పుకుంటున్న పంచతంత్ర కథల్లోని మరొక కథ డిండిమము అనే ఒక నల్లి కథ. నల్లి పేను ఈ రెంటి కథ ఈరోజు చెప్పుకుందాం. ఈ కథలు మీకు నచ్చుతున్నట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఆత్మీయులతో పంచుకోగలరు. ఈ లోకంలో ఎవరికైనా సరే ఉపకారం చేయడం ఉత్తముల లక్షణం. అటువంటి వారు తమకు అపకారం చేసిన వారికి కూడా ఉపకారం చేస్తారు. కానీ పాత్రత ఎరిగి దానం చేయాలి, అలాగే బుద్ధి తెలుసుకుని ఉపకారం చేయాలి. అల్పబుద్ధివానికి ఆకతాయికి ఉపకారం చేయడం మంచిది కాదు. అలా చేసినట్టయితే ప్రాణాంతకమే అవుతుంది. మన వల్ల ఉపకారం పొందిన వారు మనకే కీడు చేస్తారు. ఈ నీతిని బోధించే కథ ఇది. మందవిసర్పిణి అనే పేరు గల పేను ఒకటి ఉండేది. అది ఒక రాజుగారి పాన్పును ఆశ్రయించి పగటిపూట పరుపు కిందనో తలగడ క్రిందనో దాగి ఉండి రాత్రి కాగానే బయటకు వచ్చేది. రాజుగారు గాఢంగా నిద్రపోయారని గ్రహించిన తర్వాత నెమ్మదిగా ఆయన గడ్డంలో దూరి నొప్పి తెలియకుండా రక్తం తాగి కడుపు నింపుకొని వెళ్ళిపోయేది. ఏ ఆటంకము ప్రాణభయము లేకుండా ఆ పేను కాలం గడుపుతుంది. ఒకసారి ఆ మంచంపైకి నల్లి ఒకటి వచ్చింది. దాని పేరు డిండిమము. అది బాగా బలిసి పోతక వలె ఉన్నది. దానిని చూసి మందవిసర్పిణి ఇలా అడిగింది, నీ పేరేమి? ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చావు? అప్పుడు ఆ నల్లి, నా పేరు డిండిమము. ఇంతకాలము నేను పేదల గుడిసెలలో ఉన్నాను. రాజుగారి రక్తం రుచిగా ఉంటుందని విన్నాను. రుచి చూడాలని ఇలా వచ్చాను. రాజనాల వరి బియ్యం, సుగంధ ద్రవ్యములు వేసిన వంటకాలు, మధుర ఫలములు భుజించే రాజావారి రక్తం చాలా బాగుంటుంది కదా. నన్ను నీ స్నేహితునిగా భావించి ఆశ్రయం ఇవ్వు అని కోరింది. అమాయకురాలైన పేను, సరే ఉండు, నా సొమ్మేమిపోయింది, నేను గడ్డంలో దూరి రక్తపానం చేస్తా, నీవు మరో చోట రక్తాన్ని త్రాగు, నేటి నుంచి మనం మిత్రులం అన్నది. అప్పటి నుండి మందవిసర్పిణి డిండిమము స్నేహంగా ఉండి రాజావారి ఒంటి రక్తంను విందారగించసాగాయి. ఒకనాడు రాజావారు ఇంకా నిద్రపోలేదు, ఊరకనే పడుకున్నారు. ఆ సంగతిని గుర్తించక ఆయన నిద్రపోయారనుకొని డిండిమము మంచం క్రింద నుంచి పరుపు పైకి ప్రాకి రాజావారి నడ్డి క్రింద చేరి పుట్టుక్కున ఆయనను కుట్టి నెత్తురు త్రాగసాగింది. మెలకువగానే ఉన్న రాజుగారు తటాలున లేచి భటులను పిలిచి ప్రక్క దులిపివేయమని ఆజ్ఞాపించాడు. భటులు లాంతరు తెచ్చే లోపల నల్లి చెరచెరా పాకి మంచం క్రింద దాక్కున్నది. సంగతి తెలియక పేను మాత్రం తలగడ కింద ఉండిపోయింది. భటులు దీపం తెచ్చి పక్క దులిపారు. తలగడ కింద గల పేనును చూశారు. అదే రాజావారిని కుట్టి ఆయన నిద్రకు భంగం కలగజేసిందని భావించి వారా పేనును చంపివేశారు. అల్పబుద్ధి వాడైన డిండిమమునకు ఉపకారంచే మందవిసర్పిణి ప్రాణాలు పోగొట్టుకున్నది. కథ సమాప్తం. మరో మంచి పంచతంత్ర కథతో తిరిగి కలుసుకుందాం. ధన్యవాదాలు.